మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలండి. ప్రియదేవులారా, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనలో ఒకసారి మనం ఏకీభవిస్తాం. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. మీరు ఇచ్చిన కృప కొరకై మీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మహిమోన్నతుడ, మహాగణుడ, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఉదయకాల సమయంలో మీ సన్నిధిని దర్శించడానికి మీరు ఇచ్చిన మహాకృప కొరకై మీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడండి. సో అతని దేవ, మాకు కావాల్సిన ఆదరణకరమైనటువంటి మాటలు మీరు మాకు తెలియచేసి ప్రభావ మా హృదయాలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన కార్యంలో మీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మీ గొప్ప కృపను మాకు అనుగ్రహించి మేము చేసే ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని మాకు నా తండ్రి దేవ అందించి మీ నామమును హెచ్చించుకోమని ప్రార్థిస్తుంటున్నాం. సాయంత్రం వరకు మీ కాపుదలు మాకు ఉంచండి. మీ భద్రతలో మమ్మల్ని మేము చేసే ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని తోడ్పాటును మాకు అనుగ్రహించి మీ నామం హెచ్చించుకోమని, ఇదిగో తండ్రి, సాయంత్రం మరలా మీ సన్నిధి విధంగా ఖర్చుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవులారా, ఈ సమయంలో చిన్న దేవుని వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత తన యొక్క జీవితంలో చేయవలసిన పనులు చాలా ఉంటాయి. కానీ అందులో 2-3 విషయాలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగినటువంటి క్రియ లేక పనులను చేయాలి. నేను మారు మనసు పొందాను అన్నదానికి ఒక గుర్తింపు ఏమిటంటే, నీ నడవడికలో ఒక ప్రత్యేకత, అలాగే నీ ప్రవర్తనలో ఒక ప్రత్యేకత. తర్వాత ముఖ్యం ఏమిటంటే, ప్రతి దినము నీవు ప్రభువుతో కలిగిన అనుబంధాన్ని కంటిన్యూ చేయడం అనేటువంటిది ఓ ప్రత్యేకత. కాబట్టి రక్షణ పొందిన మనము ఏం చేయాలి అంటే, మనము ప్రభువుతో సన్నిహిత బాంధవ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి ప్రతిదినం కూడా. అది ఎలా మెరుగుపడుతుంది? ప్రార్థనలో మనము మోకరించి ప్రభుతో కొంత సమయం గడిపినప్పుడు, అలాగే మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఖచ్చితంగా దేవునితో మరి మనకున్న సత్సంబంధం మెరుగుపడుతుంది. అది కాకుండా దేనిపిల్లరా, ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలి అంటే ఒక తండ్రికి కుమారునికి ఉండవలసినటువంటి గుడ్ రిలేషన్షిప్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆత్మీయంగా పరలోకమందు మన తండ్రి, మన ప్రభువు మనకు తండ్రి దేవుడై ఉన్నాడు కనుక ఆయనతో మనము సన్నిహిత బాంధవ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎలాగా? సమస్యలు ఉన్నప్పుడు మన ప్రభువును మనం ఏ విధంగా ఆర్జిస్తామో ఆ విధంగాను, అలాగే సంతోషంగా ఉన్నప్పుడు కూడా మనం తండ్రితో ఎలా మాట్లాడతామో అలాగే తండ్రితో మాట్లాడాలి. అలాగే మాట్లాడడం అంటే ప్రార్థించాలి. వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు లేక చదువుతున్నప్పుడు మనకు క్రొత్త ధనము దొరుకుతుంది, జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానమును తర్వాత మనం సంపాదించుకోవాలి అని అంటే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం వలన క్రొత్త సంగతులు మనకు తెలుస్తాయి. కాబట్టి జ్ఞానం లభిస్తుంది. ప్రభు అంటారు కదా, బుద్ధియు జ్ఞాన సర్వసంపదలు నాలోని గుప్తంలో ఉన్నవి అని. దేవునిలో గుప్తంలో ఉన్నటువంటి ఈ బుద్ధియు జ్ఞానములను మనము వెతికి తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రజెంట్ ఒక వ్యక్తి నూతన మనస్సు లేకపోతే మారు మనస్సు కలిగినప్పుడు ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించేటటువంటి జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏమి చేయాలి? మొదటిగా ఒక మంచి క్రియ చేయాలి. ఏం క్రియ అది? ఒక నూతన క్రియ చేయాలి. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం పరిశీలిస్తాం. యెషయా గ్రంథం 43 19వ వాక్యాన్ని మనం పరిశీలిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది
మొలుచును, మీరు దాని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దొరుకులరా, ఎడారిలో నదులు పారచేయడము అంటే అర్థం ఏమిటంటే ఒక నూతన క్రియకు అది ఆశ్చర్య కార్యమే. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలు మరి సముద్రాన్ని దాటారు అంటే మరి అది దేవుని యొక్క మంచి క్రియనే. అంటే సముద్రంలో, ఎర్ర సముద్రంలో వారు దాటలేరు, పడి చనిపోతారు. దేవుడు వారికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. వారు ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఆ మార్గాన్ని, నూతనముగానే చూశారు. వారు పరిగెడుతున్నారు విశ్వాసముతో. సో దేవుడు వారి మధ్య ఉన్నాడు. మోషే నాయకుడును ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. నూతనముగానే ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో కూడా వారు వెళ్ళినప్పుడు వెనక ఫారో సైన్యము వచ్చినప్పుడు మరి దేవుని పిల్లరా ఆ సైన్యం అంతా కూడా నీటిలో మునిగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో నూతన క్రియ అది మనము ఇదే కావాలని ప్రభు యొద్ద తలపెట్టడం కాదు, కానీ నూతన క్రియ కొరకు మనము ఆలోచించాలి. ఆ తర్వాత నూతన క్రియ కొరకు మనము కనిపెట్టాలి కూడా. సో ఇక్కడ నూతన క్రియ అంటే అర్థం ఏమిటంటే మరి మనం ఒక క్రొత్త విషయాలు తెలుసుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మన పట్ల ఒక నూతన క్రియ చేస్తాడు. చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రభు కొరకు నిలబడాలి. ప్రభువా, నా జీవితంలో ఒక నూతన క్రియ ప్రారంభించు అని ప్రభువుని అడగాలి. ప్రభువును మనం అడిగిన కొలదిగా ఆయన తప్పక అనుగ్రహించబడి ఉన్నాడు. దేవుని పిల్లరా, నూతన క్రియ అంటే అర్థం ఏమిటి? చూడండి, మునుపెన్నడు కూడా నువ్వు ఎవరికి సహాయం చేయలేదు. మునుపెన్నడు కూడా నువ్వెవరిని అంటే ఆదరించలేదు. నీకున్నా కూడా, ఒకవేళ లేకపోయినా కూడా గిన్నెడు చల్లనీళ్ళు ఎవరికి కూడా నువ్వు ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఏ సహాయము చేయలేదు, నీ దగ్గర లేదు, వాటర్ కూడా లేదు అనుకుందాం. ఇన్ కేస్ దేవుని పిల్లరా, ఈ రోజుల్లో వాటర్ లేకుండా ఎవరుండరు. కానీ అయితే నేను లేని వానికి కనీసం దాహార్తినైనా నేను తీర్చుతాను అని ఒక మంచి పని చేయడమే, క్రొత్తగా ప్రారంభించడమే నూతన క్రియ. అంటే నేను ప్రభు కొరకు నేను జీవించాలనుకుంటున్నాను, ఇక నాలో ప్రభువే జీవించాలి, నేను మరి ప్రభుతో ఉడంబడిక కలిగి ఉంటున్నాను కాబట్టి ఇక ప్రభు నాలోనే గొప్ప క్రియలు చేయాలని నువ్వు ఆలోచిస్తే ఇది నేను ఒక మంచి పని చేయడానికి ప్రారంభించు. అది నీరివ్వడమైన రోడ్డు ప్రక్కల, లేకపోతే ఆపదలో ఉన్న ఏ వ్యక్తినైనా కూడా గమనించినప్పుడు నువ్వు సో ఇదిగో అని చెప్పేసి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం కూడా, 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం కూడా ఒక మంచి పనే, లేకపోతే సహాయమే కదా? సహాయమే. కాబట్టి నూతన క్రియ ప్రారంభించండి. మీరు ఇస్తే దేవుడు ఎక్కువ ఇస్తాడు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. దేవాది దేవుడు నిజముగా పరలోకంలో నుండి ప్రతిదీ కూడా వాచ్ చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి. రెండవది ఏమిటంటే నూతన హృదయం. చూడండి, నూతన హృదయం చూడండి, హెస్కేలు గ్రంథం చూడండి 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలిస్తే నూతన హృదయం 30 చూడండి 6వ అధ్యాయము. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకవేళ ఓపెన్ చేసి కూర్చోండి, ఎందుకంటే వాక్యం మీరు కూడా ఇక్కడ చూడవచ్చు. దేవుని వాక్యాన్ని మరి బైబిల్ మనం దగ్గర పెట్టుకోవడం ద్వారాగా మరి ఇంకా భక్తి శ్రద్ధలు కలిగిన వారమై ఉంటాం. 36వ అధ్యాయము 26వ వచనం చూస్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను, నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను అని 26, 27 వచనాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నూతన హృదయం అంటే అర్థం ఏమిటి? చూడండి, నూతన హృదయం అంటే చూడండి దీంట్లో ఒకప్పుడు మన హృదయంలో పాపపు ఆలోచనలే కానీ, ఇతరులను ద్వేషించాలని, దూషించాలని, ఇతరులు బాగుంటే ఓర్వలేనితనం, లేకపోతే కొంతమంది అంటుంటారు కదా, కుళ్ళుకుంటూ ఉంటారు ఎక్కువ అట్లని. సో రకరకాల పరిస్థితులలో మనం మన
హృదయానుసారంగా జీవించే ఉంటాం. ఓకే. కానీ నూతన హృదయం కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి అంటే, రెండో క్వాలిటీలో మనం చూస్తున్నాం. ఇతరులను ప్రేమించడం ఒకటే మనం కలిగి ఉండవలసినటువంటి మంచి హృదయం. ఇంకా అంతే నూతన హృదయం అండి. ఇతరులకు ఏ హాని చేయకుండా మనము ఇతరులను ప్రేమించగలిగితే వారి మీద మనకు ద్వేషం రాదు, అసూయ రాదు, పగ రాదు, ఏమీ ఉండవు. సో అట్లని నా ఉద్దేశం ఏమిటంటే, ఒకడు నీకు హాని చేసినప్పుడు తిరిగి వానికి హాని చేయకుండా వానితో దూరంగా ఉండడమే మంచిది. అదే వాడిని ప్రేమించడం. ఇతరులకు ఏ హాని చేయకుండా, ఒకవేళ హాని చేసి ఉండొచ్చును అయినా కూడా నీవు తిరిగి వానికి హాని తలపెడితే నీ హృదయంలో మార్పు లేదని అర్థం. అదే నీ హృదయంలో మార్పు ఉంది అని నువ్వు తెలియచేయాలి అని అంటే, వానితో నువ్వు మాట్లాడమైనా పర్లేదు, ఇబ్బంది లేదు. ఓకేనా. కానీ వానికి ఏ హాని చేయకుండా వాడిని ప్రేమిస్తే చాలు, ఖచ్చితంగా నూతన హృదయం కలిగి ఉన్నట్లే అని నా భావన. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. చూడండి 27 వచనం చూస్తే, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, చూసారా, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఆయన కట్టడలను అనుసరించి మనము నిజముగా ఆయన విధులను గైకొంటే, ఆయన విధి అంటే ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఇదొక విధి, మనకున్న బాధ్యత, అది ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ అంటారు. కాబట్టి మన విధులను మనం ఖచ్చితంగా పాటించగలిగితే ప్రభువు మనకేం చేస్తాడు అని అంటే, ఒక నూతన హృదయాన్ని ఇస్తాడు కదా, నూతన హృదయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన మనం ఇతరులను ప్రేమించగలిగితే ఆయన యొక్క విధులను మనం గైకున్నట్లే. కాబట్టి ప్రియదేవులారా, మనలో ఆయన ఖచ్చితంగా తన విధులను ఉంచుతాడు. ఇతరులు మనం ప్రేమించగలిగితే, ముందు నువ్వు ప్రేమించలేకపోవచ్చు, ఎందుకంటే ఇతరులు నాకు హాని చేశారు, నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఇంతగా గాయపరిచిన నన్ను నేను ఏదో విధంగా దెబ్బ కొట్టాలి, తర్వాత నేను ఇంకేం చేయను అనే ఆలోచన కూడా ఒకవేళ వస్తుంది. అది సైతాన్ మనసే, డౌట్ లేదు. కాకపోతే ఆ మనస్సును మనం పరిత్యజించాలి, తీసేసుకోవాలి, అంటే దాన్ని జయించాలి. అది సాటానిక్ మైండ్సెట్. కాబట్టి దాన్ని మనం జయించి ప్రభు కొరకు ఏం చేయాలంటే, సరే నన్ను నిందించినా, నన్ను కష్టపెట్టినా, నాకు హాని చేసినా నేనైతే చేయను, ప్రభును ప్రేమిస్తున్నాను కనుక వారిని నేను ప్రేమిస్తాను అని హృదయంలో మంచి ఆలోచన కలిగి ఉండడం, వారిని ప్రేమిస్తే చాలు. ప్రేమించడం అంటే ఇంకా ఏ హాని చేయకుండా చక్కగా నీవు నీ పాటికి నువ్వు ఉంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ప్రభులో ముందుకు వెళ్తుంటే చాలు, అదే ప్రేమించడం. సో ఇది 3వ వచనం మనం చూస్తే, 3వ పాయింట్లో దేవుడు నూతన స్వభావాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. అయితే క్రొత్తగా ప్రభులోకి వచ్చినటువంటి ఏ వ్యక్తి అని కూడా మంచి స్వభావం కూడా కలిగి ఉండాలండి. మంచి స్వభావము అంటే ఏమిటంటే, చేతనైతే ఒకరికి మంచి ఏమంటారు చెప్పడం చేతనైతే, ఒకవేళ మన చేత కాకపోతే తెలియదని ప్రక్కకి రావడం. సో నా ఉద్దేశం ఏమిటంటే, సపోజ్ ఒక వ్యక్తి పొలంలో మంచి పంట వేస్తున్నాడు, అవగాహన లేదు. సపోజ్ ఈ సీజన్లో ఏ పంట వేస్తే బాగుంటుంది, పరిస్థితి ఏమిటి అని తనకు ఒకవేళ అవగాహన లేకుండా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలిసిన వాళ్ళమైతే, బ్రదర్ మీరు ఈ పంట వేయండి, ఈ టైంలో మీకు ఈ పంట బాగా దిగుబడినిస్తుంది, సో మీరు ఈ పంట వేస్తే మంచిగా ఆశీర్వదించబడతారు, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, ఎక్కువగా మీరు లాభార్జన కలిగి ఉంటారని ఒక మంచి గైడెన్స్ చేయడం కూడా నూతన స్వభావమే, మంచి క్యారెక్టరే. ఓకేనా. మంచి క్యారెక్టర్ మంచి చెప్పడం ప్రతి వ్యక్తికి అది మంచి స్వభావమేనండి. పాపం చేయొద్దని చెప్పడం మంచి స్వభావమే. లేకపోతే ఇతరులు ఏదన్నా తప్పిదం పాపం చేస్తే వారిని ఖండించడం కూడా మంచి స్వభావమే కదండి. తర్వాత ఇట్లా చేయొద్దు అని చెప్పేసి వారిని మంచి మార్గంలోనికి నడిపించడం కూడా మంచి స్వభావమే. మంచి స్వభావం, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి మంచి క్రియలను తలపెట్టాలి. సపోజ్ ఎవరైనా చదువుతున్నారు అనుకోండి, ఏం చదవాలో వాళ్ళకి అర్థం కాక, సో ఒకవేళ మిస్గైడెన్స్లో వెళ్తున్నారు అనుకోండి, సో వారికి అమ్మ నువ్వు చేస్తే ఇది చేస్తే ఇలా అవుతావు, నీ ఫ్యూచర్ బాగుంటుంది, లేదా బ్రదర్ నువ్వు ఇది చేస్తే ఈ భవిష్యత్తులో ఈ విధంగా నువ్వు తయారవుతావు, నువ్వు నీ గోల్ రీచ్ అవుతావు, సో ఈ స్టడీ చదువు, ఇది అని చెప్పేసి వారిని మంచి మార్గంలోనికి నడిపించడం కూడా మంచి స్వభావమే. నా ఉద్దేశంలో మరొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి రోడ్డు మీద వస్తున్నాడు, బట్ రాంగ్ రూట్లో వస్తున్నాడు. మన ఇండియన్ కల్చర్ ఏంటి, లెఫ్ట్లో వెళ్ళాలి, రైట్లో రావాలి. అయితే
సో లెఫ్ట్లో వెళ్తున్నప్పుడు మనకు ఆపోజిట్లో ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి. సో అది రాంగ్ రూట్. కాబట్టి రాంగ్ రూట్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఆపి ఏం చేయాలంటే, బ్రదర్ ఇది రాంగ్ రూట్, ఇట్లా వస్తే నీకు ఏమైనా హాని జరగవచ్చు, యాక్సిడెంట్స్ జరగవచ్చు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా నిన్ను సమర్థించదు. సో ప్రభుత్వ దృష్టిలో కూడా నువ్వు నేరస్తుడి అవుతావు. కాబట్టి నువ్వు రావాల్సిన మార్గం అది. కాబట్టి రైట్ సైడ్ నువ్వు వస్తే ఖచ్చితంగా సో నీ మార్గంలో నువ్వు సేఫ్టీగా వెళ్తావని, తప్పుడు మార్గంలో వస్తున్న ఒక వ్యక్తిని రైట్ మార్గంలోనికి నువ్వు మళ్లించడం వలన నువ్వు ఖచ్చితంగా మేలు చేసిన వాడు అవుతావు. సో ఇది మంచి క్యారెక్టరే. నా ఉద్దేశంలో ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను. కాబట్టి దేనిపిల్లరా, సో నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఇక 4వది నూతన ఆత్మను కలిగి ఉండాలండి. నూతన ఆత్మ బిఫోర్ నువ్వు మరి అన్ని విషయాల్లో ఎలా ఉంటావు, దేవుని సంబంధమైనటువంటివి కాకుండా సో చెడు స్వభావం కలిగినటువంటి మరి ఆత్మను కలిగి ఉన్నాం. నీ క్రియలన్నీ కూడా ఒకవేళ చెడుగా ఉండవచ్చును. సపోజ్ ఇప్పుడు ఈ రోజుల్లో అందరు చెప్పే మాట ఏమిటంటే, తాగుడా, వ్యసనమా, వ్యభిచారమా, అబద్ధమా, దొంగతనమా, జూదమా, పేకట, బహుశా ఇవన్నీ పాపాల యొక్క లిస్ట్ కావచ్చును. కానీ సో నూతన ఆత్మ మరి దేవుడు మనకు ఇస్తాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు నూతన ఆత్మ ఇస్తాడు. సో ఈ నూతన ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆత్మ సంబంధమైన కొత్త క్రియలు కలిగి ఉండాలి. చూడండి, కొత్త క్రియ ఆత్మ సంబంధమైనటువంటిది అంటే ఏమిటి అంటే, సపోజ్ ముందు నీవు మారు మనసు కలిగి లేవు కాబట్టి నీవు బైబిల్ ఎప్పుడు చదివేవాడి కాదు. సో ముందు నీవు లోకానుసారంగా దుష్టాత్మను కలిగి ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థించేవాడివి కాకపోవచ్చు. అయితే నూతన ఆత్మ నీలోకి దేవుడు ఇచ్చిన తర్వాత మారు మనసు పొందినావు కాబట్టి నూతన ఆత్మను కలిగి ఉంటావు. ఈ నూతన ఆత్మ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే, నీలో ఒక ఆత్మ సంబంధమైన నూతన క్రియ ప్రారంభించబడాలి. ప్రతిదినము ప్రార్థించడం, బైబిల్ చదవడం, తర్వాత దేవుని స్తుతించడం అనేది ఒక మంచి ఆత్మ సంబంధమైన క్రియ, ఒక పని, మంచి కార్యాచరణ అని కూడా చెప్పచ్చు. కాబట్టి నీ జీవితంలో నూతన ఆత్మ సంబంధమైన క్రియలను దేవుడు మరి నీలో ప్రేరేపిస్తున్నప్పుడు మారు మనసు పొందినావు కాబట్టి నీవు నూతన క్రియను ప్రారంభించు. నీవు ఆ నూతన క్రియను అలాగే ప్రారంభించి కంటిన్యూ చేసినట్లయితే ప్రభు యొక్క నూతన ఆలోచనలు కూడా నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి దేని పిల్లరా, నూతన క్రియ, తర్వాత నూతన ఆత్మ హృదయం, 3వది నూతన స్వభావం, 4వది నూతన ఆత్మ. సో ఆత్మ సంబంధి ఏం చేస్తారంటే, ఆత్మ సంబంధమైన క్రియలనే చేయడానికి ఆలోచిస్తారు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన క్రియ అంటే ఏమిటి, చర్చిలో మరి ఒక మంచి పని చేస్తున్నారు. ఆ వ్యక్తి ఆ పని చేస్తున్నప్పుడు తనకు ఆర్థిక సంబంధమైనటువంటి ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఆ వ్యక్తికి నీవు సహకరించగలిగితే ఆత్మ సంబంధమైన క్రియలో, పనిలో నీవు కూడా పాల్పంపులు పొందుకోవచ్చు. లేకపోతే ఏ ఆర్థిక స్తోమత లేదు, నేను ఇట్లా అంటే పేద స్థితిలో ఉన్నాను అని అంటే పని చేయగలవా? ఆ వ్యక్తి దగ్గరికి, సేవకుని దగ్గరికి వెళ్ళి, నీవు అయ్యగారు నేను మీతో కలిసి పనిలో పార్టిసిపేషన్ చేస్తాను, ప్రభు పరిచర్య చేస్తాను అని కొంచెం సేపు నీవును లేకపోతే నీ పిల్లలను పంపించి ప్రభు పనిలో నువ్వు సహకరించగలిగితే నూతన సంబంధమైనటువంటి అది క్రియనే. అది ఆత్మ సంబంధమైనటువంటి క్రియ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పని. సో కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పనులను మనం చేయొచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి పని మరొకటి సువార్త ఇంకా గొప్ప పని. సువార్థికుని యొక్క పాదములు సుందరములు అంటారు. ఒక చర్చి నడవాలి అంటే, చర్చి వృద్ధి చెందాలి అంటే చర్చికు నాయకులు అవసరం. సేవకుడు అన్నీ ఏం చేయలేడండి. సేవకుడు సేవ చేస్తారు, ఆత్మ మీద భారం కలిగి ఉంటాడు. లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె, చూసారా హెబ్రీ 13:17 ఉంటుంది. సో ఆత్మలను కాయిచూ ఉంటాడు. సపోజ్ టైం దొరికినప్పుడు సువార్త సేవలో ఉంటాడు, ఇంకా ఆత్మ సంబంధమైన క్రియలో ఉంటాడు. కానీ అన్నీ సేవకుడే చేయలేడు. సో మనం దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘ నాయకులు కూడా ప్రభు పరిచర్యలో విరివిగా పాల్గొని, ప్రభు పరిచర్యలో మనం ఏం చేయాలంటే
ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి నూతన క్రియ. ఇంతకుముందు నువ్వు చేయలేదు, మరి ఇప్పుడు కొత్తగా చేస్తున్నావంటే మరి మంచి పనే కదా. ఒకసారి మంచి పని చేసి చూడండి, వీళ్ళు కొంత ఆనందం వస్తుంది. నిజంగా నా అనుభవం కూడా అదే. ఎప్పుడు చాప లేనివాడు, చిమ్మని వాడు ఒకవేళ చర్చి ఉదయాన్నే వచ్చేసి చిమ్మేసి చేపలేసి నూతనంగా అన్నీ సెటరేట్ చేసేసి ఒక్కసారి బ్యాక్ చూడండి, నేను చేసిన పని ఏంటండి? ఎస్, నీ హృదయానికి ఒక ఆనందం కలుగుతుంది. ఒక మంచి పని చేస్తే ఎవరికైనా ఆనందమే కలుగుతుంది. కాబట్టి సందర్భంలో మరి మనం 4 విషయాలు మనం తెలుసుకున్నాం. నూతన క్రియ, గుడ్, మంచి క్రియను మనం చేద్దాం. ఒక క్రొత్త పని చేద్దాం. రెండోది, నూతన హృదయం కలిగి ఉందాం. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు నిజంగా ఖచ్చితంగా నూతన హృదయాన్ని కలిగి ఉండాలి. నూతన స్వభావాన్ని కూడా కలిగి ఉండాలి. ఆ తర్వాత నూతన ఆత్మను కూడా కలిగి ఉండాలి. సో ఈ క్రియలను మనం ప్రారంభించి ప్రభు యొక్క దీవెనలను ఎక్కువగా పొందుకొని ఆ విధంగా మనం ప్రభు సేవలో ఇంకా ఆత్మీయ జీవితంలో ముందుకు బలపరచబడుతూ వెళ్ళాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. ఈ ఉదయకాల సమయంలో కొంత సమయాన్ని ప్రభు తండ్రి మీతో గడపడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ కృపతో నింపండి, మీ బలంతో నింపండి, మీ గొప్ప కార్యంలో చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఒక వ్యక్తి రాంగ్ రూట్లో ఉన్నప్పుడు ప్రభువా రైట్ రూట్లోకి అతను మళ్లించడం ఒక మంచి క్రియ కనుక ఒక నూతన క్రియ ఇదిగో ప్రభు మా జీవితంలో మేము చేయడానికి సహాయం తెచ్చేయండి. చుట్టుప్రక్కల వారు, పొరుగువారు చెడ్డ వ్యసనాలతో లేకపోతే ఏదైనా చెడు క్రియలతో ఉన్నట్లయితే వారిని మేము ప్రేమించి నా తండ్రినైనా మరి వారికి ఒక మంచి మార్గాన్ని తెలియచేయడం కూడా ఒక నూతన స్వభావము కలిగినటువంటి యొక్క వాని యొక్క క్యారెక్టర్గా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఇదిగో తను మీరు గుర్తించారు. ఆ విధంగా ఇదిగో తను మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఇదిగో తన దేవా ఈ నూతన క్రియ, నూతన స్వభావం, నూతన హృదయం, అలాగే నూతన ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఇదిగో తన దేవా ఆత్మీయంగా వృద్ధి చెందుతూ సమాజంలోనూ సంఘంలోనూ మంచి పేరు తెచ్చుకొని మీకు నమ్మకమైన దాసుడిగా జీవించినట్లుగా కృపను దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని దీవెనలు ఈ దిన ప్రారంభం నుంచి ఈ దిన అంతం వరకు దేవుని కృప మీకు మెండుగా దయచేయను గాక. ఆయన కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.